ఈ వీడియోలో మనం రావణ్ ఫర్ ఈ వీడియోకి రియాక్ట్ అవుతున్నాం. లెట్స్ గో. ఈ వీడియో కొద్దిగన్నా సిగ్గుందా కల్కి టీమ్ అట, అది చూడాల్సిందే మనం. World's finest sneakers. Download the app to shop now. Mango fruity, fresh and juicy. Too much fun. ఆగస్టులో అంటే 4 నెలల్లో రాబోయేటటువంటి పుష్ప సినిమా గురించి అందరూ పిహెచ్డి చేస్తున్నారు, అందరూ ఫుల్ గా డిస్కషన్ చేస్తున్నారు. కానీ మెయిన్ అయితే రాబోయేటటువంటి కల్కి సినిమా గురించి ఎవరు కనీసం మాట కూడా మాట్లాడుకోలేదు. మొన్నటిదాకా సినిమా మీద గట్టి హైప్ ఉంటే, కానీ ఇప్పుడు సినిమా కోసం ఎవ్వరు కూడా వెయిట్ చేయట్లేదు. ఇది తెలుగు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వెయిట్ చేయట్లేదా? ప్రభాస్ ఫ్యాన్స్ రా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చెప్పి రెడీగా ఉన్నాం. వెయిట్ చేయట్లేదు అంటే మొన్నే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీతోనే మొత్తం దద్దరిపోయింది. అలాంటిది నువ్వేమొచ్చి సింపుల్గా తీస్తావు. ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు, కానీ తెలుగు ఫ్యాన్స్ ఒక్కరు రెడీగా ఉంటేనో, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కరు రెడీగా ఉంటేనో ఆ సినిమాకు పెట్టేటటువంటి 600 కోట్లు రావు. ఇండియా మొత్తం ఎదురు చూడాలి, హిందీ ఆడియన్స్ కూడా వెయిట్ చేయాలి. కానీ హిందీ ఆడియన్స్ రే సలార్ మూవీకి ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాడు రా. ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్ని కోట్లు? 700 సంథింగ్, 700 దాటే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. 700 crores వచ్చాయిరా. అలాంటిది నువ్వు సింపుల్ తీసేస్తున్నావు ప్రభాస్. కూడా కివిక్కుమంటలేదు కల్కి మూవీ. దీనికి గల కారణాలు ఏంటి? మెయిన్ అయితే రిలీజ్ అవుతుందా, రిలీజ్ కావట్లేదా, మరి రిలీజ్ కాకపోతే కొత్తది ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ముందు అనాల్సింది కల్కి మూవీ టీం అనమాట. నిజంగా ట్యాప్ ఒక డేట్ తో వాళ్ళకైతే ముందుకు రావడం, ఎక్కడెక్కడికే వెళ్ళడం, ఆ డేట్ ని పబ్లిసిటీ చేయడం అంటే పిచ్చి పిచ్చిగా చేశారు. దానికి సంబంధించిన లుక్ రిలీజ్ చేయడం, దానికి సంబంధించిన పిచ్చిగా చేశారు. పిచ్చిగా చేయడం ఏంట్రా బాబు. రిలీజ్ చేయడం నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ ఇయర్ లో రిలీజ్ చేయండి, ఈ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ చేయండి అని అడగలేదు. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఉన్నటువంటి సలార్ సినిమా అయితే అందరికి మైండ్ లో ఉందన్నమాట. ఇక కలిగే సినిమా గురించి ఎవరు అడగలేదు. అడగదలికే వీళ్ళు ఈ విధంగా పిచ్చిగా ఎటు అంత సింపుల్ తీసేస్తున్నావు కలిగితే చెప్పడం జరిగింది. ఇంకా 9 రోజుల్లో సినిమా వస్తుంది. లైక్ మే 9th అనుకుంటే 9 రోజుల్లో సినిమా వస్తుంది కదా. అయినా కానీ ఏ మాత్రం కూడా న్యూ డేట్ రిలీజ్ చేయట్లేదు. మరి కల్కి మూవీ టీమ్ ని న్యూ డేటా టీజర్ కూడా వేయలేదు, ఒక్క పోస్టర్ కూడా వేయలేదు. బాధ కూడా అనిపిస్తున్నాడు. ఇది నిజంగా అన్ఫేర్ అనమాట. ఏదో కట్ అయిపోయింది ఆడ. లుక్ రిలీజ్ చేస్తాడు, ఒక్కొక్కసారి విలన్ బయటపెడతాడు. కానీ వీళ్ళైతే అప్పుడు ఎప్పుడో రిలీజ్ చేసినటువంటి ఆ టీజర్ తప్ప ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్ మొక్కన ఒక్క టీజర్ కూడా వేయలేదు, ఒక్క పోస్టర్ కూడా వేయలేదు. నిజంగా అన్ఫేర్ అనమాట. సో సినిమా ఏమైంది, మరి ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే, ముందుగా వీళ్ళు రిలీజ్ పబ్లిసిటీ పీక్స్ లో చేశారు. అందరూ కూడా మే 9th సినిమా వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నారు. రావట్లేదు, కొత్త డేట్ వస్తుంది అనేటటువంటిది చేయాలంటే ఏదైనా మ్యాజిక్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లిమ్స్ లాంటి రిలీజ్ చేయడం, ట్రైలర్ లాంటి రిలీజ్ చేయడం, టీజర్ లాంటి రిలీజ్ చేయడం. అది ట్రైలర్ టైర్ కాదు, ఒక మ్యాజిక్ చేయాలి. లేదా ప్రభాస్ అన్న, అమితాబ్ బచ్చన్ గారు, మన కమల్ హాసన్ గారు ఉన్నటువంటి అన్ని కలిపి ఒక మిక్సింగ్ వీడియో రిలీజ్ చేయడం, లేదా ఒక సాంగ్ రిలీజ్ చేయడం అంటే మ్యాజిక్ చేయాలి. ఆ సాంగ్ కూడా పీక్స్ లో ఉండాలి. నీ మాట్లాడింటే ఇంకా సినిమా అస్సామే. అప్పుడు కలిగి సినిమా గురించి అందరూ మాట్లాడుకో. ఈడేం వాళ్ళకి సజెషన్ ఇస్తాడు అనమాట. అంత పెద్ద సినిమా తీసినోడికి మనోడు సజెషన్ ఇస్తాడు. సూపర్ రా. అక్కడ ఉంది హాలీవుడ్ కటౌట్ రాబాయ్. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కొట్టేటటువంటి స్టామినా ఉన్నటువంటి హీరో ప్రభాస్. ఆయన వాడుకోవడం ఏ ఒక్కడికి చేత కావట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా బాధ. వాడుకోవడం ఏ ఒక్కరికి చేత కావట్లేదా? సలార్ చూడరా, సలార్ చూసి మాట్లాడరా బాబు. నువ్వు సలార్లో ప్రభాస్ అంటే మరి ఇంకా నేను ఆ సినిమాని ఇప్పుడు వచ్చి ఒక 10 సార్లు చూసి ఉంటాను. ఈ సింపుల్ తీసేస్తున్న మనోడు సినిమాని. న్యూ రిలీజ్ డేట్, కనీసం న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ అన్న చేయాలి కదా. చేయకుండా ఈ విధంగా June 27 తెలియదు నీకు? విధంగా ప్రభాస్ కెరియర్ తో ఆడుకోవచ్చు అని చెప్పి. ఏంటి బ్రో ఆల్మే పడిపోతున్నావు వెళ్ళే పాపం. వాళ్ళు తిట్టేస్తాను ఏకంగా. వాళ్ళని వచ్చిన ఈ వీడియో కూడా చూడరాళ్ళు. నాకే తనిపించినటువంటి మాట. ఇది కొద్దిగా కోప్పడి ఈ వీడియోతో చేసిన ఈ కల్కి మూవీ టీమ్ దగ్గర వీడియో చేయలేదాక కోప్పడ్డాడు బ్రో, కోప్పడ్డాడు సీరియస్. షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి చాలా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అనే మాత్రం చేయండి. బాయ్ రా బాబు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.